పవన్ కళ్యాణ్ గారి దయాగుణం గురించి ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ఇప్పటి పవన్ కళ్యాణ్కి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తేడా లేదు అంటున్నారు అతని సహాయం పొందిన వాళ్ళు. అందుకు రుజువులు కూడా చూపిస్తున్నారు. మానవత్వం మంచి అన్న మాటలకు మారుపేరుగా నిలుస్తున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక విషయం చెప్పారు ఈ మధ్య సత్యానంద్ గారు. మామూలుగా సత్యానంద్ గారు సెలబ్రిటీల కొడుకుల నుండి సాధారణ మిడిల్ క్లాస్ పిల్లల వరకు నటనలో శిక్షణ ఇస్తారు. అలా అతని దగ్గర నటన నేర్చుకోవడం కోసం కళ్యాణ్ గారిని కూడా చిరంజీవి గారు అతని దగ్గర జాయిన్ చేశారు. అప్పట్లో ఒక 3 నెలల పాటు సత్యానంద్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే రూమ్లో ఉండేవాళ్ళట. ఇది ఒక ఎత్తు అయితే ఆ పరిచయం స్నేహంగా మారటమే కాకుండా సత్యానంద్ గారు కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని మరీ సహాయం చేసేవాళ్ళట పవన్ కళ్యాణ్ గారు. అతనికి బట్టలు తీసివ్వడం, షూస్ తీసివ్వడం లాంటి సహాయాలు చేసేవాళ్ళట. ఒకరోజు సత్యానంద్ గారి సిస్టర్ పెళ్ళికి సత్యానంద్ గారు బాగా కష్టపడుతుండగా డబ్బు విషయంలో సత్యానంద్ గారు సహాయం అడగకపోయినప్పటికీ సత్యానంద్ గారి కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి ఒక చిన్న బాక్స్ ఇచ్చి వెళ్ళాడట పవన్ కళ్యాణ్ గారు. ఆ బాక్స్ తీసి చూసేసరికి అందులో 50,000 రూపాయలు ఉన్నాయట. అవి మాత్రమే కాదని పెళ్లికి వచ్చాక ఇంకొంచెం ఇస్తాను అని చెప్పారట. చెప్పినట్లుగానే పెళ్లికి వచ్చి మళ్ళీ 50,000 రూపాయలు ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారు. అది పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం. కష్టాల్లో ఉన్నారని తెలియాలి కానీ వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్ళి సహాయం చేయడానికి రెడీగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఇక మంచు లక్ష్మి గారి గురించి చెప్పాలంటే మేము సైతం ప్రోగ్రాంతో చాలామంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు మంచు లక్ష్మి గారు. ఇలా ఏదో ఒక రకంగా సహాయం చేసేవాళ్ళు మన దేశానికే కాదు మన ప్రపంచానికి కూడా అవసరం. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న రాజకీయ ప్రయాణంలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాలీవుడ్ సెంట్రల్. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.